ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఆయన. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీ మూక చంపేస్తామని బెదిరించడం, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. గాయపడ్డ మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడ బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసుల అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తుందన్నారు. దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమని ఆరోపించారు. ఒంగోలు ఘటనకు సంబంధించి చంద్రబాబు స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ హింసాకాండకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. భవాని, నిన్న ఒంగోలులో అర్ధరాత్రి ఏదైతే ఘటన టీడీపీ నాయకులపై ఘటన జరిగిందో దానిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒంగోలు ఘటనపై తెలుగుదేశం నాయకుడు మోహన్ రావుపై ఓ వైకాపా దాడిని ఖండిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలు చేస్తుందని చెప్పేసి, రౌడీజం చేయకపోతే పూట కూడా గడవదన్నట్లు వ్యవహరిస్తుందని చెప్పేసి అయితే చంద్రబాబు అన్నారు. ఆ ప్రచారంలో వాలంటరీ పాల్గొనొద్దని విషయాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తారా, ప్రభావతి కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తారని ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటి తెలుగుదేశం నాయుడు మోహన్ పై ముక్కుమ్మడి దాడి చేయడం చాలా ఘోరమైన చర్య అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు. అయితే ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్తే అక్కడ కూడా ఆ బేభత్సం సృష్టించారు. తెలుగుదేశం నాయుడుపై దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కారణం అని చెప్పేసి చంద్రబాబు అయితే అన్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ మధు.